డోకుపర్తి శంకర్రావు గారు, అదేవిధంగా ఈ సంస్థ వ్యవస్థాపకులు నిర్మాత దర్శకులు పుసుకులేటి వెంకటరమణ గారు, అదేవిధంగా శ్రీ సురేష్ గారు, శ్రీ అనుమోల్ లక్ష్మణరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముందు కూర్చున్నటువంటి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి 50 మంది కళాకారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. కారణం, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ సమావేశంలో పాల్గొన్నప్పటికీ కూడా అక్కడ అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మాత్రం 100% కళాకారులు మాత్రమే ఉన్నారు. అందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక మహానటి అయినటువంటి సావిత్రి గారి వారి యొక్క ఔన్నత్యం గురించి చెప్పాలంటే, అది ఇప్పటి వరకు కూడా అనేక మంది ప్రతి సందర్భంలో చెప్పినటువంటి మాటే. ఆ మధ్య మహానటి అనేటువంటి ఒక సినిమా తీసినప్పుడు అందులో కేవీ రెడ్డి పాత్ర పోషించినటువంటి డైరెక్టర్ క్రిష్ గారితో ఒక డైలాగ్ చెప్పిస్తారు. తర్వాతి రోజుల్లో మహానటి అంటే, తెలుగు నటి అంటే మరో 10 తరాల వరకు నిన్నే గుర్తుంచుకుంటారమ్మా అనేటువంటి మాట సావిత్రి గారి గురించి చెప్తారు. అంత అద్భుతమైనటువంటి నటి శ్రీమతి సావిత్రి గారు అనేటువంటి మాట మనందరికీ తెలిసిందే. హావభావాలు కలిగించడంలో కానీ, అద్భుతమైనటువంటి సహజత్వంతో కూడినటువంటి నటన ప్రదర్శించడంలో కానీ ఆమెకి ఆమె సాటి. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎంతగా ఆవిడ జీవితం ఇబ్బందులు పడినప్పటికీ కూడా నటనలో మాత్రం ఎప్పుడు కూడా ఆ ఛాయలు కనపడనివ్వకుండా తనకిచ్చినటువంటి పాత్రని అద్భుతంగా పోషించినటువంటి మహానటి శ్రీమతి సావిత్రి గారు. ముఖ్యంగా సావిత్రి గారు కూడా ఇదే ప్రాంతంలో గుంటూరు జిల్లా నుంచి వెళ్ళారనేటువంటి మాట కూడా మనందరికీ చెప్తూ ఉంటారు. అటువంటి మహానటి సావిత్రి గారి మరణం జరిగి చాలా కాలం అయినప్పటికీ కూడా, ఇందాక వెంకటరమణ గారు చెప్పారు 1981లో చనిపోయారు ఆవిడని. 81 అంటే ఇప్పటికీ రమారమి 50 సంవత్సరాలు అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఆవిడ యొక్క జయంతిని, వర్ధంతిని జరుపుకోవడం మాత్రమే కాకుండా, ఆవిడ యొక్క స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళుతున్నందుకు సంస్థ పెద్దదా చిన్నదా అనేది పక్కన పెట్టేయండి, 100% మీరందరూ మాత్రం ఖచ్చితంగా అభినందనీయులు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సావిత్రి గారు, ఇప్పుడు నేను ఎక్కడో చదివాను, ఒక సినిమా షూటింగ్ జరుగుతుందట. అక్కడ శివాజీ గణేషన్ గారు, ఇంకెవరో ఆర్టిస్ట్ ఉంటే శివాజీ గణేషన్ గారు అంటున్నారట, అదిగో వస్తున్నారు, ఆయన వస్తే, ఈ షాట్లోకి ఆయన వస్తే మనం అందరినీ మింగేస్తారు ఆయన అంటారు. అంటే అలా వచ్చింది ఎవరంటే ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారు వచ్చిన తర్వాత, మీరు నన్నేదో అన్నారు కానీ ఒక ఆవిడ వస్తుంది చూడండి, మొత్తం సీన్ మొత్తం ఆవిడ మింగేస్తుంది అన్నారట. ఆవిడ మరెవరో కాదు, మహానటి సావిత్రి గారు. అటువంటి అద్భుతమైనటువంటి నటీమణి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాదిని, ముఖ్య